సగ్గుబియ్యం సేమియా పాయసం, గారెలు, మటను, అన్నం, అరటిపళ్ళు, లడ్డు. కొన్ని వంటలు సంతోషంగా చేసుకునే వంటలైతే కొన్నేమో బాధతో చేసుకునే వంటలు. మీతో ఏదో చెప్పాలని ఇలా కూర్చొని వీడియో ఆన్ చేశాను. కానీ చెప్పటానికి మాటలు రాలేదు. ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఇంకెక్కువ మాట్లాడితే బోర్ నేడ్చేస్తానేమో అనిపించింది. అలాంటప్పుడు వీడియో ఎందుకు తీయాలి అని అనుకోవచ్చు. ఎందుకో ఇక మీరు నా పక్కన లేకపోయినా కానీ అంటుంటాను కదా మాట్లాడితే, మీ ఇంటి ఆడపడుచు లెక్క నేను, నన్ను అట్లే చూసుకుంటున్నారని. మీరు నాకు కనిపించకపోయినా మీరు పెట్టే కామెంట్లతో నిజంగా నేను మీ అందరినీ సొంత మనుషుల్లాగే భావిస్తాను. మీరు పెట్టే కామెంట్లు కూడా అట్లే ఉంటాయి. మీ కామెంట్ల ద్వారే మీరు ఎలా ఉంటారు ఏంటి అన్నట్లు ఊహించుకొని మీ కామెంట్లకి నవ్వుకుంటా నేను రిప్లై ఇస్తుంటాను. అందుకే మీకు ఈ విషయం చెప్పాలనిపించింది, వీడియో తీశాను. డైరెక్ట్గా మాట్లాడదాం అనుకుంటే మాటలు రావట్లేదు. ఇక ఏం చెప్పాలో తెలియలేదు. అప్పటికే కళ్ళమ్మట్టి కారిపోయి 2018 జూలై 5వ తారీఖు. ఏ కన్న తల్లిదండ్రులకి కూడా ఆ గోస రాకూడదు. ఏ కన్న కొడుక్కి కూడా కన్న కూతుళ్ళకి కూడా ఆ బాధ రాకూడదు. నరకం అంటే ఎట్లా ఉంటుందో ఒక్కసారి మేము చూసాం ఆ రోజు. 2018 జూలై 5వ తారీఖు మధ్యాహ్నం 1 గంటకు కూడా 1 గంట వరకు మా ఫ్యామిలీ ఎంత సంతోషంగా ఉంది. మామయ్య గారు, బావగారు, అక్క, పిల్లలు, మేము అందరూ సంతోషంగా ఉన్నాం. మా కోసమే అన్నట్టు జూలై 5వ తారీఖు, అదే మా పిల్లలిద్దరు జూలై 5వ చిన్నవాళ్ళు, బావగారు పిల్లలు అప్పటికి కాలేజీకి వెళ్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎందుకో కానీ బంద్ ప్రకటించింది. స్కూల్ బంద్. ఆ రోజు పిల్లలు స్కూల్కి వెళ్ళలేదు. ఆ రోజు గురువారం ఉదయాన్నే పిల్లలు అన్నారు, తాతయ్య స్కూల్కి లేదు కదా, మమ్మల్ని తోటలోకి తీసుకెళ్ళవా అని అడిగారు. ఎప్పుడూ చెప్తుంటాను కదా, తోటలోనే చాలా సంవత్సరాలు ఉన్నామని. పిల్లలు అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు కదా, సెలవు వచ్చింది కదా తోటకి వెళ్ళాలని ఆశ అనిపించింది. వాళ్ళ తాతయ్యని అడిగారు. వాళ్ళ తాతయ్య ఎందుకులే అమ్మ వద్దులే అని అడగల. పోనీ నేనైనా ఉన్న ఒక్కరోజు సెలవు ఇంటి దగ్గర ఉండొచ్చు కదమ్మా, ఇంటికాడే ఆడుకోవచ్చు కదమ్మా అని నేను అడ్డు చెప్పలేదు. ఇక వాళ్ళు అడిగారు, వాళ్ళ తాతయ్య ఓకే చెప్పారు. టిఫిన్లు చేశారు. కనీసం అన్నం కూడా తినలా. మామయ్య గారు అయితే అన్నం తిన్నారు, పిల్లలు టిఫిన్లు చేశారు. మామయ్య గారి బండి టీవీఎస్. ఇక టీవీఎస్ మీద ఇద్దరిని తీసుకొని వెళ్ళారు. అప్పటికే మా బావగారు మా వారు తోటలో పొద్దున్నే టీ తాగి వెళ్ళారండి. అప్పటికి మాకు మామిడి తోట, జామ తోట, పామాయిలు ఇవన్నీ ఉన్నాయి. జామ తోటలో పాదులు వేపిస్తున్నారు. ఇక వాళ్ళిద్దరు పొద్దున్నే వెళ్ళారు. తర్వాత వీళ్ళు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మా మామయ్య గారి తోటలోకి వెళ్తే పనిలో పడితే అసలు పని నుంచి తొందరగా బయటకు వద్దామని అస్సలు ఉండదు. ఆ రోజు మా రాత ఏంటో కానీ దేవుడు మృత్యు వైపు అలా లాక్కొస్తాను అనుకుంటా. పిల్లలు మేము ఆడుకుంటాము, తాతయ్య కొద్దిసేపు ఉందామన్నా మామయ్య గారేమో వద్దొద్దు ఎండ బాగా వస్తుంది, ఇంటికి వెళ్దాం పదండి అని అన్నారంట. అప్పటికి మా వారు కూడా అన్నారంట, ఉండు నాన్న కొద్దిసేపు, లేకపోతే నువ్వు వెళ్ళు, పిల్లల్ని ఇద్దరిని నేను తీసుకొస్తాలే అని మా వారంటే, ఎందుకురా ఇక్కడ పిల్లలు ఎండ చూడు ఎట్ట వస్తుందంటే, ఆ రోజు ఎండ బాగా వస్తుంది. జూలై అంటే వర్షాకాలమే కానీ ఎండ బాగా వస్తుంది. నేను పిల్లల్ని తీసుకొని వెళ్తా అన్నారంట. సరే అని బయలుదేరారు. అయితే వీళ్ళకి తెలిసిన ఫ్రెండ్ ఒక అమ్మాయి అక్కడే ఉంటే వాళ్ళ దగ్గర ఏదో నోట్సులు కావాలని అక్కడికి వెళ్తే పాపం ఆ రోజు వాళ్ళ ఇంట్లో లేరంట. అక్కడ ఒక్క 2 నిమిషాలు ఆగినా కానీ బాగుండేది. ఆ టైంకి వాళ్ళు లేరంట. అక్కడి నుంచి బయలుదేరి వస్తుంటే దారిలో ఒక తాసుపాము పడికి పాడుతుందంట. అయితే వీళ్ళకంటే ముందు వచ్చిన బండ్లు పాము ఆడుతుంది కదా అని ఆగిసి వస్తుంటే మా మామయ్య గారు మాత్రం పక్కకు తప్పుకొని వచ్చారంట. పిల్లలు అప్పుడు అన్నారంట, తాతయ్య పాము చూద్దాం ఆగట్టి, ఏంద్రా చూసేది, మీరు పాములు చూడటం ఏమన్నా కొత్త అంటే, తోటలో ఉన్నాం కదా పాములు ఎక్కువ కనపడతానే ఉంటాయి కదా, మీరు పాములు చూడటం ఏమన్నా కొత్త అన్నారంట. పోనీ అక్కడ ఒక్క నిమిషం ఆగినా బాగుండేది. అక్కడ ఆగలేదు, వచ్చేసారు. మా ఇల్లు హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళే రోడ్ అండి. మా ఇంటి పక్కన అదే రోడ్ అనమాట. అంటే ఎక్కువ ఇక అటు నుంచి సత్తుపల్లి నుంచి ఖమ్మం, హైదరాబాద్ నుంచి ఖమ్మం నుంచి సత్తుపల్లి బస్సులు, లారీలు తిరుగుతూనే ఉంటాయి. ఇక సత్తుపల్లి నుంచి మళ్ళీ కొత్తగూడానికి బొగ్గు లారీలు ఫుల్ తిరుగుతుంటాయి. అసలు ఇక యువతల నుంచి అవతలకు రావాలన్నా, అవతల నుంచి యువతలకు రావాలన్నా కానీ ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు చూసుకొనే యువతలకు రావాల్సి వస్తుంది. అంత ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అనమాట. పెద్ద పెద్ద లారీలు, బస్సులు వెళ్తాయి. తోట నుంచి వచ్చేటప్పుడు అవతల నుంచి అంటే రోడ్డు అవతల నుంచి మన ఇంటి లోపలికి రావాలి. మామయ్య గారు కళ్ళజోడు పెట్టుకొని ఉంటారు. ఇక తోట నుంచి వచ్చారు, మన ఇంటి ముందుకు వచ్చారు. కళ్ళజోడు పెట్టుకున్నప్పుడు మరి ఆ ఎండకి బస్సు కనిపించలేదో తెలియదు, లేకపోతే బస్సు అతనే తొందరగా వచ్చాడో తెలియదు, కానీ
కరెక్ట్గా ఇంట్లోకి రాకపోయేసరికి బస్సు కొట్టేసిందండి బండిని. ఆ టైంలో నేను ఇంట్లో ఉన్నా. మా అక్క కూడా ఇంట్లోనే ఉంది, కానీ తనకి వినిపించలేదు సౌండ్, నాకు వినిపించింది. ఏంటి ఇంత పెద్ద సౌండ్ వచ్చేసిందని బయటికి వెళ్ళా. చూస్తే యాక్సిడెంట్ అయింది. జనాలు అందరూ, బస్సులో వాళ్ళందరూ దిగారు, కానీ నా పిల్లలు మా మావయ్య గారు అనుకోలేదు నేను. అక్కడికి వెళ్ళి చూస్తే బస్సు ఇంటి ముందు బండిని కొడితే బండి ఏమో బస్సు లోపలికి అంటే కిందకి వెళ్ళిపోయింది. పిల్లలు మావయ్య గారేమో అటు ఇటుగా ఒక 12 అడుగుల దూరంలో పడిపోయారండి. ఇక నాకైతే నిజం చెప్తున్నా, ప్రామిస్గా చెప్తున్నా, ఆ టైంలో వాళ్ళని చూసి నాకు కంటమ్మటి నీళ్ళు రాలేదు, గొంతు ఎండిపోయింది. ఇక నేను భయపడి అందరిని అడుగుతున్నా. ఇక్కడే మాకు ఒక 100 అడుగుల దూరంలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. మా వాళ్ళిద్దరేమో తోటలో ఉన్నారు. ప్రస్తుతానికి నేను ఏం చేయను, పిల్లల్ని ఇద్దరిని మామయ్య గారిని ముందు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు ఇబ్బంది అనుకుంటే, అంటే సీరియస్ అనుకుంటే వాళ్ళే పంపిస్తారు కదా, ఈలోపు వీళ్ళు వచ్చేస్తారు, ముందు ఇలా ట్రీట్మెంట్ ఏదో ఒకటి చేస్తారు అని ఆ దగ్గర ఉన్న వాళ్ళని బతిమలాడుతున్నా. పిల్లల్ని బండి మీదన్నా తీసుకెళ్దాం ప్లీజ్ ప్లీజ్ అంటే ఒక్కళ్ళు కూడా అప్పుడు చూస్తున్నారు తప్పితే ఎవ్వరు కూడా బండ్లు తీయనేది ఇట్లా. అదే టయానికి దేవుడు వచ్చినట్టు మా తోట పక్కనే ఉంటారండి, అంటే వాళ్ళ తోట మా తోట పక్కనే, బుల్లెప్పయ్య గారని. నాకు వెంకటేశ్వర స్వామి వచ్చినట్టు దేవుడు వచ్చినట్టు ఆయన వచ్చిందండి. కొంచెం హైట్గా ఉంటారు, చూడటానికి కొంచెం గంభీరంగా ఉంటారు. అంటే నేను అక్కడ ఆయన తిట్టట్లేదు, చాలా గొప్ప మనిషిలాగా అనిపిస్తారు ఆయన. నేను ఇక ఆయన చూడంగానే బుల్లెప్పయ్య గారు ఏంటి పరిస్థితి అని అనగానే అప్పుడే కరెక్ట్గా అదే టయానికి ప్యాసింజర్ ఆటో వస్తుంది. ఒక 6-7 ఆటోలో ఉన్నారు. ఇక ఆయన 2 చేతులు ఆటో రోడ్డుకి అడ్డంగా నించొని 2 చేతులు చాపారు. ఆటో ఆపుతావా ఆపవా అని. ఆపేసేయండి, ఆటో అతను ఆపేసిండు. ఆటోలో ఉన్న అతన్ని దింపేసి, జనాలు ఉంటారు కదా వాళ్ళని దింపేశారు. ఇక నాకైతే చిన్న పాప అయితే, పెద్ద పాపకేమో కాలు ఇరిగి కూర్చొని ఏడుస్తుంది. చిన్న పాప అయితే రోడ్డుకు అతుక్కొని ఉందండి. ఇక ఎట్లా అంటే పడుకొని ఉంది, అసలు సోయి లేదు. మామయ్య గారికి అయితే ఇక తలకి దెబ్బ తగిలింది. నేను అప్పుడు ఆ టైంలో తల చూడలేదు, ఓన్లీ మనిషి కూర్చొని ఉన్నారు, పర్లేదు కాలు ఇరిగి ఉంటుంది అనుకున్నాను. ఇక పెద్ద పాపని నేనేమో ఆటోలో, పెద్ద పాపని వేరే వాళ్ళు ఆటో ఎక్కించారు, మామయ్య గారిని కూడా ఒక 2-3 పట్టుకొని ఆటో ఎక్కించారు. ఇక చిన్న పాపను మాత్రం నేను చేతుల మీదే పట్టుకున్నాను, సోయి లేదు. ఇక ఇక్కడ నుంచి ఈ 100 అడుగుల దూరంలోనే 100 దేవుళ్ళకు మొక్కున్నానండి. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళబోయేసరికి నా పిల్లల ప్రాణాలతో నా ముందు ఉంటే చాలు, ఏమైనా పర్లేదు, సరే కాళ్ళు ఇరిగినా నేను చదువుకుంటాను కానీ ప్రాణాలతో ఉంటే చాలు అనుకున్నాను. ఇక అక్కడి నుంచి హాస్పిటల్లోకి వెళ్ళాం. హాస్పిటల్ వాళ్ళు ఎమ్మటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. అప్పటిదాకా బాగానే ఉంది, నాకు గొంతు ఎండిపోయింది. పాపం ఆటో అతనే మంచినీళ్ళు తాగండి అక్క అని ఎక్కడి నుంచో మంచినీళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. ఆ హాస్పిటల్లో ఉన్న నర్సులు అందరూ నా పక్కకు వచ్చి అమ్మ ఏం కాదు, నీ పిల్లలకి ఏం కాదని నాకు ధైర్యం చెప్తున్నారు. నాకు గొంతు ఎండిపోతుంది తప్పితే కంటెంబటి నీళ్ళు రావట్లేదండి. ఇక మా చుట్టుపక్కల వాళ్ళు, మాకు తెలిసిన వాళ్ళందరూ కూడా హాస్పిటల్ నిండిపోయారు, అంత జనం వచ్చారు. ఇక్కడ నుంచి తోట దూరం కదా, మన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఫోన్ చేశారు. నేను వాళ్ళకు ఫోన్ చేస్తే వాళ్ళ ఫోన్ నాకు కలవల, కానీ ఎవరో చేశారు. హాస్పిటల్కి వెళ్ళిన ఒక 15 నిమిషాలకి మా వారు బావగారు వచ్చారు. అప్పటి వరకు నా కంటమ్మటి నీళ్ళు రాలా. వాళ్ళనిద్దరిని చూడగానే అస్సలు ఇక కింద పడి ఏడ్చానండి, మామూలుగా ఏడవల. అప్పటి వరకు నాకు ఏమైందో తెలియదు, కానీ వాళ్ళిద్దరిని చూడగానే ఇక ఏడ్చి ఏడ్చి ఇక లాస్ట్కి నేనైతే మా వారితో అన్నాను, పిల్లలు ఇద్దరు అట్ట అయిపోయారు, వాళ్ళు అసలు మన చేతికి వస్తారో రారో, మన ఇద్దరం చచ్చిపోదాము, ఏదో ఒక లారీ కింద పడిపోదాం, చచ్చిపోదామని నేను హాస్పిటల్ నుంచి దారిని పడ్డా. దారమ్మటే నడిచిపోతూ వెళ్తుంటే మా వారు వచ్చి గట్టిగా పట్టుకొని అన్నారు కదా, నువ్వు చచ్చిపోతావు నేను చచ్చిపోతా, పిల్లలు అట్లా ఉన్నారు కదా, వాళ్ళకి ప్రాణానికి ఏం కాకుండా కాళ్ళకి చేతులకి ఏదన్నా అయితే మరి వాళ్ళని ఎవరు చూసుకుంటారు, దేవుడి దయ వల్ల పిల్లలు మా నాన్న బయటపడతారేమో అని నన్ను కోప్పడి హాస్పిటల్ లోపలికి లాక్కొని వెళ్ళిపోయి, ఆ తర్వాత అక్కడి నుంచి ఖమ్మం పంపించారు. మామయ్య గారికి బాగా సీరియస్గా ఉంది, నేను చూడలేదు కానీ తలకి బాగా దెబ్బ తగిలిందండి. కరెక్ట్గా మెదడు దగ్గర లోపలికి అరచేతి మందాన ఏదో కుచ్చుకుపోయింది, బాగా సీరియస్గా ఉందని ముందు మామయ్య గారిని ఒక అంబులెన్స్లో పంపించారు. మామయ్య గారితో పాటు మా వారి ఫ్రెండ్ సుబ్బారావు గారు, మన శ్రేయోభిలాషి వెంకటేశ్వరరావు బాబాయ్ అని వాళ్ళిద్దరూ వెళ్ళారు. తర్వాత పిల్లల్ని ఇద్దరిని
ఇంకొక అంబులెన్స్లో ఎక్కించారు. అయితే నేను ఫుల్గా ఏడుస్తున్నాను. అప్పటి వరకు ధైర్యంగా ఉన్న దాన్ని ఏందో అందరూ వచ్చిన తర్వాత నా ధైర్యం కోల్పోయింది. అసలు వాళ్ళని చూడలేకపోతున్నా. చూడు అమ్మ ఏం కాలేదని అందరూ చూపిస్తున్నారు కానీ నేను కళ్ళు తెరిచి వాళ్ళని అంబులెన్స్ ఎక్కించేటప్పుడు ఇక ఇంత ఏడ్చేది పిల్లల్ని ఇద్దరిని చూసుకోవాలంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళే లోపు తనకి ఏడుస్తూనే ఉంటుందని నన్ను అంబులెన్స్ ఎక్కనీకోకుండా అక్క అంటే తోడుకోవాలి అక్క మా వారు అలాగే వసంతరావు బాబాయ్ అని మమ్మల్ని బాగా చూసుకుంటారు. వసంతరావు బాబాయ్ వీళ్ళు ముగ్గురు ఈ అంబులెన్స్ ఎక్కారు, వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇక ఇంటికి ఎక్కడ లేని అసలు మాతో ముఖ పరిచయం లేని వాళ్ళు కూడా వస్తున్నారు. అంత జనం వస్తున్నారు. వీళ్ళందరినీ చూసి ఇక నాకు ఏడుపు ఎక్కువైపోయింది. పిల్లలు ఎట్టున్నారో అని నేను ఏడుస్తుంటే నేను పిల్లల్ని చూడాలి, ఎటు తిరిగి మళ్ళీ పిల్లల దగ్గరికి వెళ్ళాలని గోల్ చేస్తుంటే కారు మాట్లాడారు అమ్మ. అయితే మా దగ్గర నుంచి ఖమ్మం 80 కిలోమీటర్లు అనుకుంటా అండి. మామయ్య గారు అయితే తల్లాడ వెళ్ళేలోపే చనిపోయారంట. నాకు తెలియదు. తల్లాడ వెళ్ళేలోపే చనిపోయారు, వెనక్కి తీసుకొచ్చారు. చాలా మంది ఇంటి ముందు చూశారంట కూడా. నాకు తెలియదు అసలు మామయ్య గారు చనిపోయింది నాకు చెప్పలేదు. అంటే ఇంకా భయపడిపోతాను, మామయ్య గారే చనిపోయారు పిల్లలకి ఏమైద్దో అని భయపడతానని నాకు చెప్పలేదు. పోనీ ఇంటి దగ్గర ఉన్న చెప్పినా కానీ నేను మామయ్య గారు ఆఖరి చూపన్నా చూసుకునేదాన్ని. ఆ మాట చెప్పకుండే నన్ను ఖమ్మం తీసుకెళ్లారు. నేను ఖమ్మం వెళ్ళేసరికి మా వాళ్ళు అందరూ అక్కడ చేరుకున్నారు. మా వారి ఫ్రెండ్స్ కానీ నా తోడబుట్టిన వాళ్ళు కానీ. నిజంగా ఒక్కోసారి అంటారు కదా, కొందరు కష్టం వచ్చినప్పుడు మన వాళ్ళు పట్టించుకోరని. మాకు అంత పెద్ద కష్టం వస్తే అందరూ సహాయపడ్డారు. మేము ఆ కష్టాల నుంచి బయటపడ్డామంటే అసలు అందరూ మాకు తోడుగా ఉండబట్టే. నిజంగా ఒకవైపు మామయ్య గారు చనిపోయారు, ఒకవైపు పిల్లలు ఇద్దరు హాస్పిటల్లో. వాళ్ళకి ప్రాణానికి భయం లేదు కానీ ఇద్దరికి కాళ్ళకి ఫ్రాక్చర్ అయినాయి, ఆపరేషన్. నాకు పిల్లల్ని చూసి ఏడుపు అయితే మా వారికి ఒకవైపు కడుపును పుట్టిన బిడ్డలు, ఒకవైపు ఏమో కన్న తండ్రి. అటు కన్న తండ్రి చనిపోయి ఇంటి దగ్గర ఉండు, ఇక్కడేమో పిల్లలు ఇద్దరు ఇట్లున్నారు. ఆయన నరకం అయితే అంతా ఇంత కాదు. ఇంకా చిన్న పాపకి ఆపరేషన్ చేశారు కాలికి, పెద్ద పాపకేమో ఇక హాస్పిటల్లో కూడా తెలిసిపోయింది కదా వాళ్ళ నాన్నగారికి ఇట్ట అయిందని. మీ నాన్నగారు కార్యక్రమం చేసుకొని తొందరగా రండి, పెద్ద పాపకి ఆపరేషన్ చేద్దామని అన్నారు. సరేనే చిన్న పాపకి ఆపరేషన్ అయిపోయింది కదా. మా అక్క వాళ్ళు ఇద్దరు ఉన్నారు, అమ్మ నాన్న మామయ్య బావ అందరు ఉన్నారు. మేము పిల్లల్ని చూసుకుంటాం, అమ్మ మామయ్య గారిని ఆఖరి చూపు చూసిరామని కారు ఎక్కిచ్చారు. అప్పటికి నేను భయపడుతూ ఎక్కాను. అటు చూసుకోవాలి ఇటు చూసుకోవాలి. కానీ ఖమ్మం చివరి దాటేసరికి చిన్న పాప గోల్ చేస్తుంది, మమ్మీ మమ్మీ అని ఏడుస్తుందని ఫోన్ చేస్తే మళ్ళీ తీసుకెళ్ళి నన్ను అక్కడ దింపేసి మా వారు అక్క ఇంటికి వచ్చి ఆ కార్యక్రమం చేసేసి మామయ్య గారి కార్యక్రమం చేసేసి గంటల వ్యవధిలోనే మళ్ళీ హాస్పిటల్కి వచ్చారు. వెంటనే పెద్ద పాపకు కూడా ఆపరేషన్ చేయించారు. కానీ నేను ఇదంతా చెప్పటం కొన్ని నిమిషాలు పట్టింది కానీ మేము ఆ బాధ నుంచి బయటపడటానికి కొన్ని సంవత్సరాలు పట్టిందండి. నాకైతే మరి డైరెక్ట్గా ముగ్గురిని అలా చూశాను కదా, కొన్ని రోజుల పాటు అసలు కంటి మీద నిద్రే పట్టలేదు. కళ్ళు మూసుకుంటే చాలు నాకు అదే కనపడేది. అంతేకాకుండా పిల్లలిద్దరిని అట్లా ఆ నొప్పులతో ఉన్నారంటే పిల్లలకి అసలు నేను ఒక్క 15 రోజుల పాటు అసలు నిద్ర అన్నదే ఎరగనండి. 15 రోజుల పాటు వాళ్ళ దెబ్బలన్నీ తగ్గిపోయి మంచిగా అయిన తర్వాత కూడా నాకు ఆ సంఘటనే గుర్తుకొచ్చి కొన్ని రోజులు నిద్ర పట్టలేదు. అంత బాధలు పడ్డాము. కానీ ఎన్ని బాధలు పడ్డా మామయ్య గారు కూడా మా తోడుంటే బాగుండేది. ఇదంతా నేను మీ నుంచి సానుభూతి కోసం చెప్పట్లేదు. అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉన్న మా ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ, ఒక్క యాక్సిడెంట్తో ఫ్యామిలీ అంతా కూడా చిన్నాభిన్నం అయిపోయింది. ఇప్పుడు బాగానే ఉన్నాం, కానీ ఆ సంఘటన జరగకోకుండా ఉంటే ఇంకా బాగుండేవాళ్ళం. రెప్పపాటు ఆలస్యం అవుతుందని ముందుకు వెళ్తే జీవితాలే నాశనం అవుతున్నాయి. స్పీడ్గా వెళ్ళటం, మందు దాగి డ్రైవ్ చేయటం, ఫోన్ బండి నడపటం, ఇలా మీ అజాగ్రత్త వల్ల ఎదుటి వాళ్ళు కూడా ఇబ్బందుల్లో పడుతున్నారు. మీకోసం మీ ఇంటికాడ ఎదురు చూసే వాళ్ళు ఉంటారని ఆలోచించండి. యాక్సిడెంట్ అంటే ఒక మనిషి చనిపోవడమే కాదు, ఆ మనిషి తాలూకా కుటుంబం కష్టాల ఊబిలో పడిపోయినట్టే. ఈ వీడియో చూసిన కొందరైనా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. డ్రైవింగ్ చేసే అన్నలు తమ్ముళ్ళు జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి.